దాకా రేవంత్ రెడ్డి గారు రిటైర్డ్ ఉద్యోగుల సమస్య పైన రాష్ట్రపతి దాకా మనం వచ్చేట్టుగా చేసింది ఈరోజు. నిజంగా తెలంగాణలో ఈరోజు ఫైనాన్స్ ఎమర్జెన్సీ ఉంది అనడానికి చాలా సాక్ష్యాలతో సహా ఈరోజు నేను రాష్ట్రపతి గారికి వినతి పత్రం ఇచ్చిన లోపల. అంతేకాకుండా ఈ కాపీ నేను ప్రధానమంత్రి గారికి, ఫైనాన్స్ సెక్రటరీ గారికి కూడా ఇచ్చిన. ఇందులో ఫైనాన్స్ ఇది రాష్ట్రపతి గారిది, పైన మీకు మోర్ కనబడుతుంది. ఇక్కడ నేను లోపలికి ఇచ్చిన. లోపల కూడా వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అని రాసిన పని. ఇంపార్టెంట్ అని ఎందుకు రాసిండ్రు నేను వాళ్ళకి చెప్పిన ఎందుకు ఇంపార్టెంట్ అనేది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ పోలీసులు దాదాపు 30 మంది, ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుళ్ళు అందరు కూడా దాదాపు ఇంతమంది మరణించిండ్రు. వీళ్ళ ఫోటోలు ఇచ్చిన. అంతేకాకుండా ఈరోజు చనిపోయిన వాళ్ళందరి ఫోటోలు కూడా ఈరోజు పెట్టి, మరి మానవ హక్కుల కమిషన్ 8 వారాలలో వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పిన, ఇయాల్టి వాళ్ళకి ఇవ్వలే. ఆ కాపీ కూడా పెట్టించిన. ఇక ఇది వాళ్ళు సీరియస్ అని ఎందుకు అనుకోరు. హైకోర్టుకు పోలేదా అని, మీరు కోర్టుకు పోవద్దా అని అడిగినారు. కోర్టుకు కూడా పోయినాం సార్, కోర్టు కూడా పట్టించుకుంటలేదంటే కంటెంప్ట్ వేయద్దా అని అడిగిన వాళ్ళు. కంటెంప్ట్ కూడా ఇష్టమన్నా. అంటే కోర్టు అంటే గౌరవం లేదు. ఈరోజు రాష్ట్రపతి మన మానవ హక్కుల కమిషన్కి వెళ్ళి వచ్చినట్టు గౌరవం లేదు. చెల్లో అసెంబ్లీ పోతే పట్టించుకోరు, 4 కంటెంప్ట్లు ఇస్తే పట్టించుకోరు. మరి ఇలా మేము ఏం చేయాలి? లాస్ట్కు మాకు గవర్నర్ దగ్గర పోయినా మాకు దిక్కు లేదు. లాస్ట్లో ఈరోజు మాకు ఏకైక మార్గం ముందేందనంటే ఈరోజు రాష్ట్రపతి గారిని కలవాలి. ఎందుకంటే గవర్నర్ గారు ఒరిజినల్గా గవర్నర్ గారు చేసే డ్యూటీ గవర్నర్ గారు చేస్తే నాకు ఇబ్బంది ఉండేది కాదు. గవర్నర్ గారికి 5 సార్లు రీప్రజెంటేషన్ ఇచ్చిన, అవన్నీ కూడా పొందుపరిచిన. ఆ రీప్రజెంటేషన్లు ఫ్యాక్చువల్ రిపోర్ట్ రాష్ట్రపతి గారికి పంపాలి. ఎప్పుడు తెలంగాణ వాళ్ళు ప్రభుత్వం ఎప్పుడైతే ఇవ్వాల్సిన పైసలు ఇవ్వలేదో, ఇవ్వాల్సిన జీతం ఇవ్వలేదో, ఈరోజు కాగ్ రిపోర్ట్ కూడా బాజాప్తా చెప్పింది. ఈయనకు 16,842 కోట్ల రూపాయలు వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి కాగ్ రిపోర్ట్ చెప్పింది. కాగ్ రిపోర్ట్ పెట్టి కూడా ఈరోజు వాళ్ళకి అది కూడా చూపించడం జరిగింది ఇప్పుడు రాష్ట్రపతి భవన్లో. ఇక కాగ్ రిపోర్టు అంతే. ఇంత దారుణంగా ఈ పైసలను డైవర్ట్ అయ్యి వీళ్ళకి జీతాలు ఇవ్వకపోవడేంది నంబర్ 1. ఓకేనా? ఈరోజు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టడానికి చెప్తుంది. అంతేకాకుండా హైదరాబాద్కి వచ్చి ప్రియాంక గాంధీ గారు ఒక మాట ఇచ్చింది. ఏంటంటే ఈరోజు నిరుద్యోగులందరూ కూడా ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి ఇస్తాం, 2 లక్షల పోస్టులు ఇస్తామని కూడా ఇచ్చారు. ఈరోజు ఆ నౌకర్లు కూడా ఇవ్వాలి. ఈరోజు దాదాపు ఒక 10 రోజులలో 3 నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇస్తాన 4 పైసలు ఇవ్వాలి. అంతేకాకుండా ఈరోజు వాళ్ళకు నిరుద్యోగుల మరణాలు కూడా మొదలైనవి. అర్థమైందా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు దాదాపు 16 మంది నిరుద్యోగులు మరణించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా మీరు మాట ఇచ్చిండ్రు, మాట తప్పిండ్రు. అర్థమైందా? 40 లక్షల మంది నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్